హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు తాజ్మహల్ ఆగ్రాలో ఉందని. కానీ అలాంటి రూపాన్ని పోలి ఉన్న మరో తాజ్మహల్ ఎక్కడుందో మీకు తెలుసా? అదేనండి, మహారాష్ట్రలో ఔరంగాబాద్లో ఉన్న బీబీ కా మక్బరా. ఇది అచ్చం తాజ్మహల్ లాగే అనిపిస్తుంది. దీని ముందు భాగంలో పెద్ద కొలను ఉంటుంది, చుట్టుప్రక్కల తోటలు ఉంటాయి. అదేవిధంగా మధ్యలో వరండాలో ఉంటుంది, అలాగే వాటర్ ఫాలింగ్ కూడా ఉంటుంది. సేమ్ అచ్చం తాజ్మహల్ నిర్మాణం లాగే ఉంటుంది. కాకపోతే దీనికి వాడే మెటీరియల్, తాజ్మహల్ నిర్మాణానికి వాడే మెటీరియల్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. మిగతాది సేమ్ టు సేమ్. అయితే తాజ్మహల్ని కట్టించింది షాజహాన్ తన దారి కోసం కట్టిస్తే, ఈ బీబీ కా మక్బరాను మాత్రం ఆజం షా తన తల్లి సమాధి కోసం నిర్మించాడు. ఇందులో మాత్రం వ్యత్యాసం ఉంది. అంతేకాదండో, సేమ్ తాజ్మహల్కి ఏ విధంగా అయితే పైకి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ మెట్లు ఉంటాయో, అదే విధంగా ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయండి. ఆ మెట్ల ద్వారా మేము ముందుకు వెళ్తున్నాము. అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి దారి ఉంది, పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళగానే అక్కడి నుండి చూడగానే మనకి ఏ విధంగా అయితే తాజ్మహల్లో 4 స్తంభాలు మనకి కనిపిస్తాయో, అదే విధంగా సేమ్ ప్యాటర్న్లో సేమ్ విధంగా సేమ్ డిజైన్ మనకు కనిపించింది. చూడడానికి చాలా బాగుంది. సమాధి నిర్మాణం ఏ విధంగా అయితే తాజ్మహల్ నిర్మించారో, అదే విధంగా ఇక్కడ కూడా అదే సమాధి నిర్మాణం కూడా అదే విధంగా నిర్మించారు. ఇక్కడ నోటీస్ బోర్డు మనకు కనిపిస్తుంది. అక్కడ ఎప్పుడైతే నిర్మించారో అవన్నీ దాని సోల్లో ఉంది. సేమ్ అక్కడైతే తాజ్మహల్లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే డిజైన్తో చూడడానికి అచ్చం తాజ్మహల్ నిర్మాణం మాదిరిగానే ఉంది. కాకపోతే దానికి వాడే మెటీరియల్ వేరు, దీనికి వాడే మెటీరియల్ వేరు. చూడడం చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, చూడడానికి చక్కగా ఉంది. కాకపోతే అక్కడ యమునా నది ఒడ్డున నిర్మించారు, ఇక్కడ మాత్రం మనకి ఏ నది ఒడ్డున కూడా లేదు. కాకపోతే ఇది చూడడానికి చక్కగా చాలా అద్భుతంగా తాజ్మహల్ని పోలి ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా చూడవలసిన ప్లేసే. మహారాష్ట్రలో ఔరంగాబాద్లో ఉంది. ఇక్కడ నుండి మనము చూస్తూ ఉంటే తాజ్మహల్ని మొట్టమొదటిసారిగా మీరు చూసిన తర్వాత దీన్ని చూస్తే సేమ్ తాజ్మహల్ అనిపిస్తుంది. మొదటిసారిగా మీరు దీన్ని చూస్తే మీరు తాజ్మహల్ చూసారేమో అనే ఫీలింగ్ మీకే వస్తుంది. తాజ్మహల్ ఇదే అనుకుంటారు, కానీ తాజ్మహల్ని పోలి ఉన్న నిర్మాణం ఇది. ఆ రోజుల్లో చాలా అద్భుతంగా దీన్ని 20 సంవత్సరాల గ్యాప్లోనే మళ్ళీ దీన్ని నిర్మించారు. తాజ్మహల్ నిర్మించిన 20 సంవత్సరాల తర్వాత దీన్ని నిర్మించడం జరిగింది.